జోహార్ విఎం రంగా, 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 జోహార్ విఎం రంగా. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరును మచిలీపట్నం హెడ్ క్వార్టర్ ఉన్న కృష్ణా జిల్లాకి పెట్టాలని రంగా గారి అభిమానులందరూ కోరడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఒక సబ్ కమిటీ వేసి ఆ మినిస్టర్లు అందరూ కలిసి ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తాం, చేర్పులు మార్పులు అనడం జరిగింది. దానివల్ల మా డిమాండ్ని ఇంకొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని, అప్పుడున్న సోము వీర్రాజు గారిని, వీళ్ళందరినీ కలవడం జరిగింది. మీరు అధికారంలోకి కానీ వస్తే మా రంగా గారి పేరును ఒక జిల్లాకు పెట్టాలని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పెడతాననేది మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, సోము వీర్రాజు గారు అలాగే కూటమి నాయకులందరూ మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ రోజున. కాబట్టి రంగా గారి అభిమానులు అందరం మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి అభిమానులందరూ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది. కాబట్టి రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలనే మా డిమాండ్ని, మా కోరికని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరుని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగనే నేను మీ అందరి సమక్షంలో ఇంకో విషయం చెప్పాలి. ఎందుకనంటే నేను గత ఒక 2 days బ్యాక్ ఒక మీడియా నన్ను ఇంటర్వ్యూ పిలిస్తే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఆ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. 10వ తారీఖున ఒకవేళ జిల్లాలు అనౌన్స్ చేసేటట్టయితే ఆ జిల్లాలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు లేకపోతే మేము 12వ తారీఖున ఆమరణ నిరాదీక్ష చేస్తాను అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మీరు ఈరోజు జిల్లాలో పునర్విభజన గురించి కానీ, జిల్లాల పేర్ల గురించి కానీ, కొత్త జిల్లాల గురించి కానీ అనౌన్స్ ఏం చేయలేదు. కాబట్టి మేము మీకు అంటే మీరు అనౌన్స్ చేసే వరకు మీకు అవకాశం ఇస్తాం రంగా గారి అభిమానులందరూ. మీరు కానీ అనౌన్స్ చేసిన తర్వాత నేనన్న మాటకి కట్టుబడి ఉంటా. అంటే నాకు ఎంత ఒత్తిడి ఉందంటే ఇప్పుడు ఈరోజు ఒక 1000 మెసేజ్లు వచ్చినాయి. అన్న 12వ తారీఖు ఉందా, మేము విజయవాడ రావాలా లేకపోతే మా జిల్లాలో కూర్చోవాలా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరాదీక్ష కూర్చుండానికి అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమీ ప్రకటించలేదు, పేర్ల విషయం కానీ కొత్త జిల్లాలే కానీ. కాబట్టి మీరు ప్రకటించినప్పుడు రంగా గారి పేరు లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో అన్నమాట కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల అభిమానులందరూ ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేసైనా సరే మేము రంగా గారి పేరు ఒక జిల్లాకు పెట్టేటట్టు చేస్తానంటున్నారు. అది కాకుండా నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఒకటి ఉంది. ఎందుకనంటే నాకు బాధ్యత ఉంది, నేను కూడా కుటుంబంలో ఉన్నాను. కాబట్టి కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ బుజ్జి గారు మీరు విగ్రహాలు ఇస్తున్నారో మీ సొంత డబ్బులు తెస్తున్నారా, డబ్బులు పోయి చేసి ఇస్తున్నారని. నా కష్టార్జితంతో నేను విగ్రహాలు ఇస్తున్నా. అలాంటప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెద్దది పెడుతున్నారు, 600 అడుగులు విగ్రహం అంటున్నారు, 600 కోట్లు అంటున్నారు. మరి దాన్ని మీరు రంగా గారి అభిమానులుగా కానీ లేకపోతే రంగా గారి ఇదిగా కానీ సొంత డబ్బులుగా అందరూ సొంత డబ్బులతో పెట్టుకుంటున్నప్పుడు రామారావు గారి విగ్రహాన్ని 600 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని పెట్టి ఎందుకు పెట్టాలి? దాన్ని కూడా మీరు వ్యతిరేకించవచ్చు కదా. లేదు, ఆరోగ్యశ్రీలు సుమారు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం 2000 కోట్ల పైన ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. హాస్పిటల్ వాళ్ళు అవి ట్రీట్మెంట్ చేయనని మొండికేస్తే కొంత రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి మొండికేసే పద్ధతులు కాకుండా అవి విగ్రహం పెట్టే డబ్బులు ఆరోగ్యశ్రీ వాళ్ళకి చెల్లిస్తే పేద ప్రజలకు ఆరోగ్యం అందుద్దు కదా. మరి ఇవన్నీ మీరు అడగవచ్చు కదా బుజ్జి గారు అని నన్ను అంటున్నారు. కాబట్టి మేమేమి అడగదలుచుకోవాలా, మేమేమి అడగం కూడా. కానీ మా ఆశయం, కోరిక, మా ఆవేదన మీరు పట్టించుకునే రోజున మేము అన్నీ అడగవలసిన పరిస్థితి వస్తుంది. మేము ఇది మీకు హెచ్చరిక కాదు, మేము అభ్యర్థిస్తున్నాం. మాకు రంగా గారి పేరు కావాలి ఒక జిల్లాకి, తప్పకుండా మీరు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సామాజిక వర్గాలన్నీ రకరకాల సామాజిక వర్గాలు, ఒక ఎస్సీ, ఎస్టీ, రెల్లి సామాజిక వర్గం, ఇలాగ అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరి సామాజిక వర్గాలు దృష్టిలో పెట్టుకుని రంగా గారి అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాకి పేరు తప్పకుండా పెట్టాలి అని మేము విన్నవించుకుంటున్నాం. అలాగే
పెద్దలందరూ ఈ స్టేజ్ మీద ఉన్నారు. అంటే మేము ప్రెస్ మీట్ కాబట్టి కొంతమందిని రమ్మన్నాం, వచ్చారు. మేము మా మనోభావాలు మీతో పంచుకుంటున్నాం. మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అలాగే జిల్లాకి మటుకి బందరు హెడ్ క్వార్టర్గా ఉన్న జిల్లాకి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెడతారని ఆశిస్తున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగన్న, జోహార్ వంగవీటి మోహన్ రంగన్న, జై భీమ్, జై భీమ్. ఇంకోటండి, ఇంకొక ఛానల్ అయినా ఇందాక ఫోన్ చేసి నన్ను, సార్ రంగా గారు ఏమన్నా ముఖ్యమంత్రా, రంగా గారు ఏమన్నా ఇదా అని అడుగుతున్నారండి. రంగా గారు ముఖ్యమంత్రి కాదండి. ఓకే, మీకు ముఖ్యమంత్రే కావాలి, ముఖ్యమంత్రి పేర్లే పెడతానంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర సంజీవ్ గారి పేరు ఎందుకు పెట్టలేదండి? మీరు పెట్టాలి కదా. ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఒక 2 సామాజిక వర్గాల్లో చేయలేదు కదా. మీరు అనేది ఏంటంటే నేను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసం తీసుకురావాలని నేను చెప్పట్లేదు. కానీ చాలా ముఖ్యమంత్రులు చాలా కులాల నుంచి ముఖ్యమంత్రి చేశారు. కానీ మనం చూస్తున్నాం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిది, అలాగే మన ఎన్టీ రామారావు గారి పేర్లు పెట్టడం జరిగింది. కనవ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు? మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు శ్రీ స్వర్గీయుడు వంగవీటి మోహన్ రంగ గారు. రాజకీయ నాయకుడు కాదు వంగవీటి మోహన్ రంగ గారు, ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. అందుకే మేము ఇవాళ పేరు పెట్టాలని అడుగుతున్నాం. ఒక రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇందిరాగాంధీ గారు హత్య గావించబడితే అన్ని రోజులు కర్ఫ్యూ జరగల. సుమారు 41 రోజు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి 41 రోజు ఫ్లైట్లు రైళ్లు కూడా బంద్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ప్రధానమంత్రి హత్య చేయబడిన ఒక రంగా గారికి ఉంది. అంటే రంగా గారు ఎంత ప్రజాదరణ పొందిన వ్యక్తి, రంగా గారు అంటే ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది. ఆయన చనిపోయింది దేనికోసం అంటే పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం చనిపోయాడు. అది కాకుండా ఇంకో దుర్మార్గమైన విషయం ఏంటంటే రంగా గారు ఆయన స్వార్థం కోసం, ఆయన స్వలాభాల కోసం నిరాదీక్ష చేయలే. అంటే అప్పుడున్న పరిస్థితులు ఎలాంటివి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారు గన్నపట్టుకోలేదు, లేకపోతే ఆయన తరివి కొట్టలేదు అని ఉప్పు సత్యాగ్రహం అనే నినాదంతో ఎదరికెళ్ళినప్పుడు, వాళ్ళకి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎదరికెళ్ళినప్పుడు, అంటే మీకు ఏ సహాయ సహకారాలు మేము చేయమని ఎదరికెళ్తేనే బ్రిటిష్ వాళ్ళు కూడా అంత దారుణమైన పరిస్థితుల నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళు మనం సహకరిస్తలా మనం వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కన్నా దుర్మార్గంగా ఆలోచించి రంగా గారిని ఆమన్ నిరాదీక్షలో ఉంటే, నిరాయుధుడిగా ఉంటే ఆ రోజున హత్య గావించబడ్డాడు. ఎందుకని ప్రజాదరణ ఎక్కువ అవుతుంది వంగవీటి మోహన్ రంగా గారికి. ఆయన సీఎం స్థాయికి వెళ్ళిపోతున్నాడు, మనందరికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి అని మీరందరూ చేసింది వాస్తవమా కాదా? అదీ కాకుండా డిసెంబర్ 25 నైటే మీరు ప్లాన్ చేసింది వాస్తవమా కాదా? డిసెంబర్ 25నే ఎందుకు ప్లాన్ చేశారు? ఎస్సీ సోదరులు ఎక్కువ ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, ఆ రోజు క్రిస్మస్ పర్వదినం, ఆ రోజు వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్తారు అనేది మీ ప్లానింగ్ అందరికీ తెలుసు. కానీ ఇంకో విషయం కూడా మేము తెర మీద తీసుకొస్తాం. మాకు రంగా గారి పేరు పెట్టకపోతే రంగా గారి మర్డర్ విషయాన్ని రీఓపెనింగ్ చేయాలి. రంగా గారి మర్డర్ జరిగిందా జరగలేదా? మర్డర్ జరిగిన నిందితులు ఎవరు? వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఎప్పటికైనా ఇప్పుడు ఎవరికైనా చెప్పగలిగారా? ఏ గవర్నమెంట్ అయినా ఇవన్నీ చెప్పవలసిన పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము అవసరమైతే మీ దగ్గరికి వచ్చి మేము కేసు పెట్టడానికైనా సరే రంగా గారి అభిమానులు అందరి తరపున ఏ ఒక్కరికి క్రెడిట్ వద్దు, అందరం కలిసికట్టుగా ఉన్నాం. రంగా గారి అభిమానుల తరపున అవి కూడా చేయవలసిన పరిస్థితి మేము తీసుకొస్తాం. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకుని రంగా గారి పేరుని ఒక జిల్లాకి పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రతాప్ చంద్ అండి, వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్. విలేకరులందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టమని గత 4-5 నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. సబ్ కమిటీలో కూడా అందరికీ ఇచ్చాము. అది చూద్దాం చేద్దామని హామీ ఇచ్చారు. చూద్దాం చేద్దాం. రంగారి పేరు మేము ఓన్లీ కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది లేకుండా, కృష్ణా నది కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించండి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో 40% అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానించే 40% ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణా జిల్లాకు పెట్టమని విన్నవించుకున్నాం. లేదు కానీ మీకు ఇబ్బందికరమైన గత ప్రభుత్వం కూడా
ఈ రంగా గారి పేరుని తీసుకోలేదు, పరిగణలో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు. కాకపోతే అల్లూరు సీతారామరాజు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరుని పెట్టారు ఒక జిల్లాకి. ఆ జిల్లాని ఆ అల్లూరు సీతారామరాజు చంపిన అతను బ్రిటిష్ రోదర్ఫార్డ్ చంపిన అతను కన్యాగన్ హనుమంతు గారు. ఆయన జిల్లాని పల్నాడు జిల్లాకి పెట్టమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దళిత ముఖ్యమంత్రి అవినీతి మచ్చనే నాయకుడిగా వెలిగిన దామోదర సంజయ్ గారిని కర్నూలు జిల్లాకు ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టి ఆయన నివాళులర్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాం. కానీ పక్షంలో పెట్టలేని ప్రభుత్వం మీకు ఇబ్బంది కలిగి ఉంటే, ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు స్వర్గీయ మోహన్ రంగా గారిని హత్య కేసులో అపాధం ఒకటి ఉంది ప్రభుత్వంగా. ఆ తెలుగుదేశం ప్రభుత్వం మీద అపాధం ఉంది. ఏంటి రంగా గారు దాంట్లో ఎవరో కుట్ర జరిగి చేశారని ఉంది. ఆ అపాధను కూడా మేము మన్నించాం. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి రాధాకృష్ణ గారితో తెలుగుదేశంలో ఉన్నారు. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆ మాట కోసం మేము అందరం కూడా పనిచేస్తున్నాం. రంగారావు అభిమానులుగా మాకేదో న్యాయం జరుగుతుంది చేసాము. ఇప్పుడు వెయిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆ జిల్లా పునర్వ్యవస్థ సంబంధించి జిల్లా కమిటీ నుంచి ఏ విధమైన ఇది లేదు. కాబట్టి త్వరలో కార్యాచరణ నిరసనగా శాంతియుతంగా రంగా గారు ఏ విధంగా శాంతియుతంగా చేశారో ఆయనతో పాటు ఎంతోమంది త్యాగం చేస్తున్నారు. రంగారావు అభిమానులుగా ఎంతోమంది ప్రాణాలు అర్పించున్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన కోసం, ఆయన పేరు కోసం ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రాణ సైతం కూడా ఆమరణగా నిరాళ చేస్తాము. టైం ప్రకటిద్దాం అనుకుంటున్నాము. కంపల్సరీగా చేయాల్సిందే. రంగారావు అభిమానులు లేదు గతం చేయలేని పక్షంలో స్వర్గీయ వంగవీటి మోహన్ గారి వర్ధంతి డిసెంబర్ 26 తారీఖున మా రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తాం ప్రభుత్వానికి. అలాగే జిల్లా పంచాయతీ రాబోయే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మా నిర్ణయాన్ని ప్రభుత్వ వ్యతిరేకంగా ఏం చేస్తామో అది అంతవరకు మాత్రం గ్యారంటీగా చేయగలుగుతాము. వ్యతిరేక ఒకటి చేయగలుగుతాము. దానివల్ల ప్రభుత్వం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మా అభ్యర్థనను మన్నించి మేము పదవులు అడగట్లేదు, పైరువీలు చేయమంటలేదు. ఓన్లీ రంగా గారి పేరుని మాత్రము కృష్ణా జిల్లాకు విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించమని అభ్యర్థిస్తున్నాము. లేని పక్షంలో కార్యాచరణ అతి త్వరలో మీకు మీడియా ముఖంగా తెలియజేస్తాము. ధన్యవాదాలు.